Telangana's GSDP contributed 5% to India's GDP. 4% నుంచి 4.9కి పెరిగింది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 5% ఈరోజు మన జీడిపికి మన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. అదేవిధంగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన బడ్జెట్ పేపర్లో కూడా బట్టి విక్రమార్క గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మెన్షన్ చేసిండ్రు. ఆ ఫిగరే నేను చెప్తున్నా. దీంట్లో దీంట్లో ఏముంది అధ్యక్ష, 2023-2024 వచ్చేవరకే మన తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 3,43,297 రూపాయలు. మొత్తం భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం 3వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్న వాళ్ళు ఎవరు? ఓన్లీ సిక్కిం అండ్ ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇది ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కేసీఆర్ గారు సాధించిన ప్రగతి విజయం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఎవ్రీథింగ్ రామకృష్ణరావు గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అధ్యక్ష. తెలంగాణ సెకండ్ ఇన్ కంట్రీ ఫర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. 84.2% of the state's expenditure is covered by its own tax revenue. ఈ విషయంలో we are second in the country after హర్యానా తర్వాత 2వ స్థానంలో ఉన్నది తెలంగాణ. సభ్యులందరికీ కూడా కావాలంటే ఇవన్నీ నేను కాపీస్ చేసి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. రెండవది అధ్యక్ష, 2004-05 నుండి 2013-14 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 54,052 crores, వెరాస్ 2014-15 నుండి 2023-24 వరకు ఇంకా కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, పే చేయవలసిన అవసరం ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పరిపాలనలో కేసీఆర్ నాయకత్వంలో మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 3,36,000,916 రూపాయలు అధ్యక్ష. ఎంత తేడా ఉన్నది అధ్యక్ష? ఆ 10 సంవత్సరాలలో 54,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 సంవత్సరాలలో 3,36,916 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ అప్పుల పాలైందని చెప్తున్నారు కదా అధ్యక్ష. నా దగ్గర టోటల్ ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల యొక్క అప్పుల వివరాలు మనం ఎక్కడ ఉన్నది ఈ టేబుల్లో ఉన్నది అధ్యక్ష. ఇక్కడ 29 రాష్ట్రాలలో తెలంగాణ 28.2% ఆఫ్ లోన్ టు జిఎస్డిపితో 23వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అంటే అప్పుల విషయంలో మనకంటే 22 రాష్ట్రాలు ముందున్నాయి, మనకంటే ఎక్కువ అప్పులు చేసినాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తున్నాను. అరే ఆగా ఒక్క నిమిషం చెప్తే ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు. అధ్యక్ష ఒకటే నిమిషం ఏమైతుందమ్మా, చాలాసార్లు ఇచ్చాం. నిన్న శ్రీహరి గారికి ఇచ్చిండ్రు, నిన్న కడియం శ్రీహరి గారు మీరు కడియం శ్రీహరి గారు మెంబర్ కాదు, రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్ప వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఒక సభ్యుడు ఎట్లా మాట్లాడతారు సార్? కూర్చో, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నేను ఆ గణాంకాలన్నీ కూడా మీ ముందు పెట్టారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక అధ్యక్ష, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో వాళ్ళకి తెలియదు అధ్యక్ష. 6 గ్యారంటీల పేరిట 13 హామీలు ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు, అనేక డిక్లరేషన్స్.
ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, అనేక డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చింది అధ్యక్ష. దాదాపుగా మేము లెక్కగట్టిన అధ్యక్ష అవన్నీ 420 హామీలు ఇచ్చింది అధ్యక్ష. ఆ 420 హామీలను 420 హామీలు శ్రీహరి గారు 420 హామీలు 420 హామీలు ఇచ్చిన అధ్యక్ష. కావాలంటే అవన్నీ నేను తీశాను, ఒక నోట్బుక్ కూడా తయారు చేశాను. అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష. వీళ్ళు అడుగుతారని నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన అధ్యక్ష. నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది అధ్యక్ష. అన్ని మొత్తము సమాచారం నా దగ్గర ఉన్నది అధ్యక్ష. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధ్యక్ష ఇట్లయితే కష్టం. మీరు అధ్యక్ష ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్ 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 అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి, డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి. అందులో అధ్యక్ష మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం ఈ 5 గ్యారంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించారు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు హామీలు ఇచ్చిన దాన్ని తప్పట్టడం లేదు నేను. అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష. మా ప్రభాకర్ సాబు, మా శ్రీధర్ బాబు వినాలే ఇది. అరే నీకు తెలియదే, కూర్చొని నేను చెప్పేది వినరాదు. మా ప్రభాకర్ బాబు మా ప్రభాకర్ గారు, మా సోదరులు శ్రీధర్ బాబు గారు ఒక్కసారి నేను మీరు ఇచ్చిందే చదువుతున్నా, వేరే చదువుతలేదు. ఆగరాదే, ఎందుకు తొందరపడుతున్నావు సార్? ఆగుతామే సత్యం ఈ బడ్జెట్లో అధ్యక్ష పేజ్ 13 పారా 25 ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష, చెప్తా అరే వివరించాలి కదా, తప్పేమున్నదో చెప్తా నేను. అధ్యక్ష హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని ఈ రైడర్తోని బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి వచ్చే 6 మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే కోడ్ వచ్చింది మేమేం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసడానికే ఈ ప్రతిపాదన అని చెప్పి నేను ఈ సందర్భంగా మినిస్టర్ గారు. గౌరవ సీనియర్ శాసనసభ్యులు బడ్జెట్లో 13వ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సార్ మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. సార్
ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా సార్? వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు. విధి విధానాలకు సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. మేమిచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే. వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది. ప్రజలకు ఏది చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు ఎన్ని ఆ విధంగా కోరుకున్నప్పటికీ ఖజానాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారి స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారెంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష. వారికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి, ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. శ్రీహరి గారు నీకు అవకాశం ఇస్తారు బ్రదర్, నీకు ఇస్తారు. అధ్యక్ష, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. మేము అడ్డుపడాలనే ఆలోచన కానీ వాళ్ళు ఎందుకే మాట్లాడుతావు? ఏముందా? ఏమొస్తుందా నీకు? ఏమొస్తుంది? ఏంటి సార్ అది? నువ్వు ఫస్ట్ మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు, నేర్చుకోండి. ఎందుకు తొందరపడుతున్నారు? అక్కడ మాట్లాడు నాతో మాట్లాడు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. దానికి కావలసిన మా సహకారం కూడా ఉంటుంది. కాలయాపన చేసి ప్రజలను మోసం చేయొద్దు అనేదే మా అభిప్రాయం తప్ప వేరొకటి కాదు అధ్యక్ష. మీరు ఏం చెప్పింది అధ్యక్ష? డిసెంబర్ 9న రైతు రుణమాఫీ పైన సంతకం చేస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. 100 రోజులలో హామీలను నెరవేరుస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. అది మేము చెప్పితే అవి మేము మళ్ళీ రిపీట్ చేసి రిమైండ్ చేస్తే మా మీద విరుచుకబడితే లాభం ఉంది శ్రీధర్ బాబు గారు. మీరు చెప్పిందే కదా, మేము చెప్పిన మాట కాదు కదా ఇది. కాబట్టి చెప్పిన మాటకు కట్టుబడి లేరు, నిలబెట్టుకోలేదని మేము రిమైండ్ చేసి ప్రజల పక్షాన రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 6 హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే, ఈ 6 గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు. సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకనే ఈ 6 గ్యారంటీలకు 13 హామీలకు 1,36,000 కోట్లు కావాలి అధ్యక్ష. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే, ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి
119 నియోజకవర్గాలంటే 4,16,000 ఇండ్లు అవుతున్నాయి. 4,16,000 ఇండ్లకు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా, లేదు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? మీరు బడ్జెట్ 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం. భిన్నంగా ఏం మాట్లాడడం లేదు. కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? ఆ మహాలక్ష్మి కూడా 6 గ్యారెంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి కూడా 6 గ్యారెంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారెంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు. రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు. సంతోషం. కానీ అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 అరే కాదా బాబు, నువ్వు రాసింది చెప్తున్నా నేను. కొత్తవి నీకు తెలియదు, ఇల్లు ఉన్నది. వీడియో చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు, మన రాష్ట్రంలో 90,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. 20,000 కోట్లు కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని. ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భస్మాసురాస్త్రం పెడుతున్నారు. ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము. అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మే కాకుండా ఇవాళ చేయూత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 44 లక్షల మందికి మనం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు, ఏమీ అభ్యంతరం లేదు. 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. మీరేం చెప్పారు? 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాము, వికలాంగులకు 4,000 బదులు 6,000 చేస్తామని 6 గ్యారెంటీలలో చెప్పారు. చేయూతలో అంటే ఎంత కావాలి? ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి చేయూతకు 24,000 కోట్లు కావాలి. 24,000 కోట్లు కావాలి. భార్యకు భర్తకు కూడా ఇస్తా అన్నారు. ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు. అంటే 30,000 కోట్లకు పోతుంది. అంటే ఇవన్నీ లెక్కలు చేసి హామీలు ఇచ్చారా? లెక్కలు చేయకుండానే, చూసుకోకుండానే, వనరులు ఏంటో తెలుసుకోకుండానే ఏమన్నా కానీ ముందుగానే హామీలు ఇద్దాం, అధికారంలోకి వద్దామని ఆలోచనతో ఇచ్చారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. 6 హామీలకు సంబంధించిన పరిస్థితి ఇది అధ్యక్ష. ఇండస్ట్రీ ఐటీ గురించి చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. బ్రహ్మాండంగా ఐటీ విస్తరణ జరిగింది. ఇది కాదనలేని సత్యం ఇది. మీరు గణాంకాలు చూసుకున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వివరాలు సేకరించిన అదే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి 2014-15 నుంచి 2022-23 వరకు మన రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా 22,722 యూనిట్లకు అప్రూవల్ ఇచ్చినాం. 2,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా ఐటీకి సంబంధించి 2013-14లో మన ఐటీ ఎక్స్పోర్ట్స్
57,258 కోట్లుంటే 2022-23 వచ్చే వరకే 2,41,275 కోట్లకు పెరిగింది. జాబ్స్ కూడా ఐటీలో 9 లక్షలు వచ్చినాయి. అంటే మొత్తంగా ఇండస్ట్రీ నుంచి ఐటీ నుంచి దాదాపు